సంక్రాంతి రోజు పెట్టాల్సిన వీడియోని టైం లేకపోవటం వల్ల ఈ రోజు పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ మా పక్కింటి అలవేలు మా అమ్మ సంకమయ్యలు చేస్తుంది. సంకమయ్య అంటే ఏదో అనుకోకండి, మీరు గొబ్బిమ్మలు అంటారు కదా అవే. ఇందులో ఒకటి మా కోసం చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా ఊర్లో ఇది సంక్రాంతికి గొబ్బెమ్మ అంటాము. సంక్రాంతికి ఈవినింగ్ పూట గొబ్బెమ్మ పెడతాం. సంకమయ్య అంటాము. పేట ముగ్గేసి మట్టి ప్రమిదలు చేసి, ఇదిగోండి చెప్పు 5 మట్టి ప్రమిదలు, గొబ్బిమ్మ ఇవన్నీ కలిపి సాయంత్రం చూపిస్తారండి. ఇప్పుడైతే మేము గోల్పేరెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. అమ్మవారి టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి నైట్ అయిపోయిందండి. అప్పటికే మా అమ్మ వాళ్ళు సంకమాయిని పెట్టేశారు. మేమైతే అందలేదు. ప్రతి ఇయర్ అందే వాళ్ళం. ఈ ఇయర్ మరి లేట్ గా బయలుదేరటం వల్ల అందలేకపోయాము. ఇప్పుడు నేను చూపించింది అయితే అమ్మ పీట ముగ్గు వేసింది. ఆ పీట ముగ్గు మీదే పీట పెట్టి దాని మీద ఒక పంచు పెట్టి 5 లక్షిద్దలు అంటే మట్టి ప్రమిదలు పెట్టి గొబ్బెమ్మను కూడా అక్కడే పెట్టి దీపాలు వెలిగిస్తారు, దండం పెట్టుకుంటారండి. ఇక్కడైతే అట్టు కూడా పెడతాము. అట్టుని తర్వాత ఎవరైనా దొంగలించాలన్నమాట. చిన్నపిల్లలు ఎవరైనా దొంగలాడేసి తినాలి. తర్వాత ఈ సంకమయ్యని అలా తల మీద పెట్టుకొని మేడ మీదకి వెళ్ళాలి. మా అమ్మ మేడ ఎక్కలేదు కాబట్టి మా నాన్న వెళ్తారనమాట. సో చెంబుతో నీళ్లు పట్టుకొని సంకమయ్యని మేడ మీద పెట్టేసి నీళ్లు వేసి దండం పెట్టుకుంటారు. ఆ టైంలో ఉలలు పోస్తూ ఉంటారు. అలాగే ప్లేట్ ని కర్రతో కొట్టడం, గంటలు కొట్టడం ఇలాంటివన్నీ చేస్తారు. మా నాన్నకి ఉలలు పోయడం రాక నరుస్తాడు. ఈ ప్రాసెస్ అంతా జరిగినప్పుడు నేను లేను, మా తమ్ముడు వీడియో తీశాడు. ఇంతకీ మా శ్రీకాకుళం సంప్రదాయం నచ్చిందా లేదా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.